గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహాజాతర నిర్వహణకు 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణాన్ని సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మొత్తం 251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధి, గద్దెల విస్తరణకు 101 కోట్లు, 4000 టన్నుల గ్రానైట్ తో గద్దెల ప్రాంగణ నిర్మాణం, 46 స్తంభాలతో విస్తరణ పనులు పూర్తి చేస్తున్నారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు మరియు వేము నరేందర్ రెడ్డి గారి యొక్క చొరవతో మరి ఈరోజు మేడారం యొక్క పనులు, అభివృద్ధి పనులు త్వరవేగంతో జరుగుతున్నాయి. నిజంగా చాలా సంతోషం. మరి మేడారం సమ్మక్క జాతర ఉందని నిదర్శనం. అదేగాక 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8 స్తంభాలు రావడం, అందులో సీతక్క గారు మంత్రి కావడం తొలిసారిగా మరి ఇంత పెద్ద ఎత్తున